వర్ధన్నపేట కోనారెడ్డి చెరువు పైన బహిరంగ చర్చకు మేం సిద్ధం, మీరు వస్తారా అంటూ కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరిన బీఆర్ఎస్ నాయకులు వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో పట్టణాధ్యక్షుడు గోధుమల మధుసూదన్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోనారెడ్డి చెరువు మత్తడి గతంలోనే కబ్జాకు గురైందని, దానిపైన అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. చెరువు మత్తడిపైనే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తూల కుమారస్వామి, సీనియర్ నాయకులు సిల్వేరు కుమారస్వామి యాదవ్, తుమ్మల యాకయ్య, గుజ్జ గోపాలరావు, కొండేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నోటీస్ పంపడం జరిగింది. మేమైతే ఏదైతే నిన్నటి రోజున మేము పెట్టిన ప్రెస్ మీట్ ఉందో దాంట్లో మేము చెప్పిన మొత్తం యథార్థాలు, దానికి సంబంధించిన మొత్తం ఆర్టీ యాక్ట్ ప్రకారం మేము ఈ పేపర్ కూడా తీసుకురావడం జరిగింది. అసలు కోనారెడ్డి చెరువు మత్తడి విస్తీర్ణం 234 మీటర్లు, ప్రస్తుతం ఉన్నది ఇప్పుడు 50 మీటర్లు. అంటే ఆక్రమణకు గురైందా కాలేదా మనకి ఇక్కడనే కనబడుతుంది. కోనారెడ్డి చెరువులో కట్టలు పోసారు. మరి వాళ్ళు ఎఫ్టీఎల్ లెవెల్లో కట్టలు వేయడం ఉందా? ఇదే హైదరాబాద్లో వేల కోట్లకు సంబంధించిన నదీ పరివాహక ప్రాంతాలు కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ, వాటి పక్కన ఏమున్నా కానీ 111 జీవో కింద మొత్తం కూలగొట్టారు. మరి ఆ జీవ వర్ధనపడి కోనారెడ్డి చెరువు వర్తించదా? ఇప్పుడు దాని మీద మేము బహిరంగంగా ఏ చర్చకైనా సిద్ధంగా ఉన్నాం. మీరు రాండి, గౌరవ శాసనసభ్యులు తీసుకొని రాండి, నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. బహిరంగ చర్చకు మనం కోనారెడ్డి చెరువు మీదనే ఆక్రమణ గురైందా కాలేదా అనేది ప్రజల ముందు, మరి పార్టీలకు అతీతంగా కూడా మనం అక్కడ చర్చ తీసుకుందాము. మీరు రాండి, మేము ఏ చర్చకైనా సిద్ధంగా ఉన్నాం. మొన్నటి కూడా శేఖరరావు గారు అంటారు, వాస్తవంగా మా పట్టణ దగ్గర మాట్లాడు వాస్తవం. ఇలా వర్ధనపేట కోనారెడ్డి చెరువు మత్తడి ఎంత అండి? 234 మీటర్లు. మేము చెప్పట్లేదు, ఇరిగేషన్ వాళ్ళు చెప్తున్నారు, రెవెన్యూ వాళ్ళు చెప్తున్నారు. ప్రతి ఒక్క ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నది. 234 మీటర్ల మత్తడికి ఇలా కేవలం ఉన్నది 50 మీటర్లు. 50 మీటర్ల మత్తడి ఉండడం వల్ల, గతంలో అకాల వర్షాలు ఎక్కువ రావడం వల్ల, దమ్మనపేటకి వచ్చే ఫ్లో వాటర్ ఎక్కువ ఉండి, ఇంట్లో ఎక్కువ ఉండి, అట్లా తక్కువ ఉండడం వల్ల వాస్తవంగా చెరువు కట్ట కూలింది. దానికి కేవలం మామే వృత్తి. ఇప్పటికి కూడా మేము రెడీగా ఉన్నాం. వర్ధనపేట మత్తడి ఎంత? మత్తడి ఆయకట్ట ఎంత? 234 మీటర్లు. ఎందుకు పోయింది? 50 మీటర్లకు ఎందుకు కుదించబడింది? ఆ కుదించబడిన భూమి ఎక్కడికి పోయింది? ఆకాశం వచ్చి పైకి ఎగిరిందా? పక్కకున్న రైతులు కాదా? ఇలా ఇంతమంది చెప్పినాడు, మా మిత్రుడు చెప్పినాడు, 111 ప్రకారంగా ఆ హైడ్రాలో మీ ప్రభుత్వం వచ్చినాక కదా 1000 కోట్ల ఆస్తులను కొల్లగడుతున్నాం. మరి వర్ధనపేట చెరువు అది వర్తించదా? ఎందుకు వర్తించదు? అది ఇవాళ కేవలం మీ నిర్లక్ష్యం వల్ల, మీ శాతకంతరం వల్లనే వాస్తవంగా మనకు కూలింది. ఇలా మీ నాయకుడు గతంలో మీరు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, అప్పుడు ఈ నాయకుడు ఆక్రమించలేదా? అక్రమణ గురి కాలేదా? అప్పుడు మీరు ఏం చేసిండ్రు గతంలో? ఇదే ఇప్పుడు జిల్లా నాయకురాలు, జిల్లా దగ్గర మాట్లాడేదా మీ అక్రమణ గురించి? ఇలా ఏదో ఆ పట్టణ దగ్గర మాత్రం నోటీసులు జారీ చేస్తా అంటే ప్రతి ఒక్కరికి తెలుసండి చట్టము. అది కాదు కదా వ్యవస్థ. దయచేసి ఇప్పటికైనా మీరు ప్రజలకు ఏం చేస్తారో చేయండి. రైతులను ఆదుకోండి, మత్స్యకారులను ఆదుకోండి. అంతే తప్పితే ఎవరో అనడానికి ప్రతి ఒక్కరికి ప్రెస్ మీట్ పెట్టుకుంటా పోయి మీకు జారీ చేస్తామంటే అది పద్ధతి కాదండి. దయచేసి మీరు ప్రజాక్షేత్రంలో ఉండాలి. ప్రజలు మేము ఆశీర్వదించారు కాబట్టి ప్రజాక్షేత్రంలో పోండి, ముందుకు పోండి, ప్రజలకు మంచి చేయండి. అంతే తప్పితే ఆ నాయకుడి మీద బురద వెళ్తే నేను పెద్ద రైతు అంటే తప్పు కాదు. సుమారుగా 400 ప్రతి ఒక్కటి ఉన్నదండి. పల్లెపాట కూడా ఆ చెరువు పక్క నుంచి పల్లెపాటకు దమ్మలపేట పేరు ఉంటుంది, అది కూడా ఆక్రమణ ఉన్నది. ఆ మ్యాప్ ఉంది, ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ఉంది, రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ఉంది. ఇలా ఎంత అండి? సుమారుగా 478 ఎకరాల ఆయకట్ట. అది హాఫ్ టీఎంసీ వాటర్ ఎడిపోతుంది చెరువు. ఇప్పటికైనా కూడా రాజకీయాలు మానుకోండి, ప్రజాక్షేత్రంలో పోండి, ప్రజావసరాలు తెలుసుకోండి. మొన్న పోయినమే ప్రభుత్వంలో మేము ఇక్కడ సెంట్రల్ లైటింగ్ పెట్టి ఎంతో శ్రమకొచ్చి కడితే ఆ సెంట్రల్ లైటింగ్ కూడగొడతారు. కేవలం ఒక ప్రైవేట్ వ్యక్తి కోసం డివైడర్ కూడగొడతారు. శాతం అయితే నిర్మాణం చేయబడతారు, కూడగొడతారా? దేనికి అర్థం ఇది? ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలో వెళ్ళండి, ప్రజలకు అనుగుణంగా మెదలండి. అట్లయితే ప్రజలు ఆశ్రయిస్తారు. అంతే తప్పితే తిమ్మి తింపేస్తాం అంటే అది ఎంతకాలం నడవది. కాబట్టి మన మండల పార్టీ పక్షాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రజాక్షేత్రంకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. గౌరవనీయులు దయాకర్రావు గారు మరి మన భారీ నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను వివరించడం జరిగింది. ఆ వివరించడంతో అది మీడియాలో వైరల్ కావడంతో వాళ్ళకి ఎక్కడనో మరి ఇబ్బందికరంగా భావించి అదేదో ఆ క్రెడిట్ ఎక్కడైతే
బీఆర్ఎస్ పార్టీకి దయాకర్రావుకు వెళ్తుందనే అక్కస్తోటి మరి కేవలం అదే అక్కస్తోటి అదే శేఖరరావు గారిని ఒక అధికార ప్రతినిధిగా నియమించినటువంటి ఒక భూ కబ్జాదారుడైనటువంటి శేఖరరావు గారికి అధికార పార్టీ ప్రతినిధిగా పెట్టడమే సిగ్గుచేటంటే ఆయనతోటి మరి ఒక కబ్జాదారుతోటి మరి స్టేట్మెంట్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఆ స్టేట్మెంట్ ఇవ్వడం మరి చూసేటువంటి జనం నవ్వుతూ ఉన్నారు. మరి శేఖరరావు గారి యొక్క పరిస్థితి ఏంది, ఎక్కడి నుండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిండు, ఎట్లా ఎదిగింది అనేది అందరి వదనపేట నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికైనా శేఖరరావు గారిని స్థాయిని మించి నువ్వు మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. తగిన బుద్ధి చెప్పడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. ఎందుకంటే మాట్లాడే ముందు ఎవరు నీ స్థాయి ఏందో తెలుసుకొని మాట్లాడని చెప్పని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని మన గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారు మరి వారిని వెంట తీసుకొని మరి కెనాల్ వద్ద పోయి నీరు వచ్చిన తర్వాత తన యొక్క స్పందన లేదని ఎక్కడ అనుకుంటారు ప్రజలు అనే భావనతోటి మరి ఆయన తీసుకొని వచ్చి మరి స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేయడం దురదృష్టకరమైన విషయం.